ఓట్స్ మకానా క్రీమీ స్మూతీ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక గీ వేసుకొని గీ వేడయ్యాక మకానా ఉంది కదా మకానా వేసుకొని మకానా క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అది క్రిస్పీ అయినాక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక నైట్ నానబెట్టిన ఓట్స్ మిక్చర్ ఉంది కదా దాంట్లో డేట్స్ ఇంకా బాదాం పాలు ఇవన్నీ దాంట్లో మకానా చేసుకున్నాం కదండి మిక్సీలో వేసేసుకోవాలి. ఈ ఓట్స్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ గీ కూడా వేసుకోవాలి. గీ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. అట్లా స్మూత్గా కావాలండి. మీకు కావాలంటే మిక్సీలో బనానా కానీ యాపిల్ కూడా వేసుకోవచ్చు. యాపిల్ ఇంకా బనానా చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ వస్తుంది. పిల్లలకు చేసి పెడితే మాత్రం చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా ఫ్రూట్స్ కూడా దాంట్లోనే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లోనే ఉంటుంది. మిల్క్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో రెడీ చేసుకున్న స్మూతీ వచ్చేసి దాంట్లో చియా సీడ్స్ నానబెట్టుకుని అవి యాడ్ చేసుకోవాలి. రెడీ. చాలా బాగుందని టేస్ట్ మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలండి. థ్యాంక్ యూ. బాయ్.